హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ. నేను మీ యాంకర్ మధు. సో సాటర్డే ఎపిసోడ్లో మనం చూసింది ఆదిత్య ఓం గారు సీక్రెట్ రూమ్కి వెళ్తారు అనుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ తను ఎలిమినేట్ అయిపోయి బయటకు రావడం జరిగింది. సో సీక్రెట్ రూమ్కి అయితే ఇంకా ఎవరు కూడా వెళ్ళలేదు. సో నెక్స్ట్ సండే ఎపిసోడ్లో మనం అనుకున్నట్టుగానే మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాం కదా, నైనిక మోస్ట్లీ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పాము. సో అలానే నైనిక గారు తక్కువ ఓట్స్ రావడం వల్ల ఆదివారం ఎపిసోడ్లో ఎలిమినేట్ అవ్వడం జరిగింది. జనరల్గా అయితే ఇప్పటివరకు జరిగిన అన్ని ఎపిసోడ్స్లో ఎలిమినేషన్ అనేది లాస్ట్కి ఫైనల్ ఎపిసోడ్ ఫినిషింగ్లో చూపిస్తారు. బట్ నిన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండడం వల్ల అంటే ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే నైనిక ఎలిమినేషన్ చూపించారు. సో ఫైనల్గా అయితే మణికంఠ సేఫ్ అయ్యారు, నైనిక ఎలిమినేట్ అయ్యి బయటికి రావడం జరిగింది. అండ్ బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా నిన్న ఒకరి తర్వాత ఒకరు ఎంట్రీస్ ఇవ్వడం జరిగింది. సో టోటల్గా అయితే ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ కంటెస్టెంట్స్ అండ్ కొత్తగా వెళ్ళిన 8 మెంబర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. సో అందరూ కూడా గేమ్ ఎలా ఆడతారు ఏంటి అనేది కొంచెం ఎక్కువ ఎంటర్టైన్ కూడా ఉంటుందేమో, ఇంకొంచెం టఫ్గా ఉంటుందేమో అనిపిస్తుంది. సో ఎస్టర్డే వచ్చిన ఎపిసోడ్లో ఎవరెవరు ఎంట్రీ ఇచ్చారు, ఎలాంటి టాస్క్లు జరిగాయి, ఎవరు టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతున్నారు అనేది ఒకసారి మాట్లాడుకుందాము. సో నైనిక ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా అంటే ఇంతకు ముందు ఉన్న పాత కంటెస్టెంట్స్ అందరూ కూడా ఫీల్ అయ్యి బాధపడి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అని మాట్లాడుకునే టైం కూడా లేదు. అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది కూడా మనకు చూపించలేదు. ఇమీడియట్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని అయితే చూపించారు. సో నైనిక వెళ్ళిపోవడం వల్ల ఎక్కువగా హర్ట్ అయింది మాత్రం సీత. సో ఎస్టర్డే చూపించినట్టుగా ఫస్ట్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఫస్ట్ సీజన్లో వచ్చిన హరితేజ గారు. సో హరితేజ గారు ఫస్ట్ సీజన్లో గేమ్ కుమ్మేశారు. శివబాలాజీ గారు హరితేజ గారి ఎంటర్టైన్మెంట్ అయితే అప్పుడు ఫస్ట్ సీజన్ చూసిన అందరికీ కూడా తెలుసు. చాలా మంచి ఎంటర్టైనర్. హరికథ చెప్పింది అనమాట. అప్పుడు కంటెస్టెంట్స్ అందరి మీద కూడా అప్పటికప్పుడు కూడా రాసేసుకొని చెప్పేసింది ఇమీడియట్గా. చాలా ఎక్కువ టాలెంట్ అండ్ గేమ్స్ కూడా చాలా బాగా ఆడుతుంది, మంచి ఎంటర్టైనర్ ఈమె. సో ఈమె మళ్ళీ 8th సీజన్లో రావడం, ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు కూడా అసలు ఎంటర్టైన్మెంట్ అంతా ఇవ్వట్లేదు. సో ఈవిడ అయితే ఎంటర్టైన్మెంట్ కోసం అండ్ మళ్ళీ ఎవరో ఒకరు పెద్దవాళ్ళు ఉండాలి కాబట్టి సో హరితేజ గారిని తీసుకోవడం జరిగిందేమో. సో చూద్దాం తను కూడా ఎలా ఆడతారు. ఫస్ట్ సీజన్లో లాగానే మళ్ళీ ఎంటర్టైన్ చేస్తారా, అప్పుడు చెప్పినట్టే మళ్ళీ హరికథ ఏమన్నా చెప్పుతారా. సో ఇప్పుడు కంపేర్ చేసుకుంటే పాత హౌస్ మేట్స్కి అండ్ ఇప్పుడు వచ్చిన కొత్త హౌస్ మేట్స్లో ఒకరు తప్ప తిని ఏంటంటే ఏజ్లోనూ ఎక్స్పీరియన్స్లోనూ అండ్ సీనియర్ కాబట్టి సో ఎలా ఉంటుంది తిన మెచ్యూరిటీ లెవెల్స్కి అండ్ ఇప్పుడున్న కంటెస్టెంట్స్ మెచ్యూరిటీ లెవెల్స్కి మ్యాచ్ అవుతుందా లేదా అనేది గేమ్స్ ముందు చూస్తేనే అర్థమవుతుంది. సో తిను ఎంట్రీ ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్తో మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సో స్టేజ్ మీదకి రాగానే నాగార్జున గారు తనతో మాట్లాడడం జరిగింది. ఫస్ట్ సీజన్లో చాలా ఎంటర్టైన్ చేశారు, హరికథ కూడా చెప్పారు కదా. సో ఈ సీజన్లో కూడా ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉండబోతున్నాయా ఏంటి అనేది మాట్లాడతారు. సో దీంతో పాటు తినకి ఒక సర్ప్రైజ్ వీడియో చూపించడం జరుగుతుంది నాగార్జున గారు. ఫస్ట్ సీజన్ కంటెస్టెంట్స్ నవదీప్ గారి సర్ప్రైజ్ వీడియో ఉంటుంది. ఆల్ ది బెస్ట్ చెప్తూ విష్ చేయడం జరుగుతుంది. సో హరితేజ పాపని తీసుకురావడం జరిగింది అలా. సో ఫైనల్గా అయితే ఒకసారి బాయ్ చెప్పేసి హరితేజ గారి లోపలికి వెళ్ళే ముందు నాగార్జున గారు ఒకటి అడుగుతారు. ఇప్పటివరకు కూడా అన్ని ఎపిసోడ్స్ మీరు చూశారు, ప్రజెంట్ ఉన్న కంటెస్టెంట్స్ అందరి గేమ్ కానీ వాళ్ళ స్ట్రాటజీస్ కానీ వాళ్ళ మైండ్ సెట్ కానీ మీరు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఇప్పటివరకు చూసిన గేమ్ ప్రకారంగా హౌస్లో ఉంది కత్తి ఎవరు, సుత్తి ఎవరు అని అడగడం జరుగుతుంది. సో కత్తి వచ్చేసి నబీల్ అనుకుంటున్నాను అండ్ సుత్తి వచ్చేసి కొంచెం ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అవుతుంది యష్మి. సో యష్మి అనుకుంటున్నాను అనగానే నాగార్జున గారు మరి మణికంఠ ప్రతి విషయానికి ఏడుస్తాడు కదా, అది సుత్తి అనిపించలేదా అని అడుగుతారు. సో అది కూడా అనిపిస్తుంది, బట్ ఇద్దరు ఉన్నారు ఇంకా చాలా సుత్తులే ఉన్నాయి అని చెప్పి అలా హరితేజ గారు అయితే ఫస్ట్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చారు. సో తర్వాత కూడా హౌస్లోకి వెళ్ళగానే అందరూ కూడా రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగా కలిసిపోయారు ఫస్ట్ డే అయితే. సో సెకండ్ వచ్చేసి టేస్టీ తేజ సీజన్ 7లోకి వచ్చిన ఓల్డ్ కంటెస్టెంట్.
కానీ అప్పుడు తను ప్రూవ్ చేసుకోలేదు. ఒక 3 to 4 వీక్స్ ఉన్నారు, తర్వాత ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. గేమ్స్ కూడా అంత బాగా అయితే ఆడలేదు లాస్ట్ సీజన్లో. బట్ మళ్ళీ ఈ సీజన్లో ఎందుకు తనని తీసుకున్నారు? గేమ్స్లో అయితే తను ఎప్పుడూ కూడా 100% ఎఫర్ట్ అయితే పెట్టలేదు. ఎంటర్టైన్ చేశాను అనుకుంటే అంతగా అయితే ఎంటర్టైన్ అయితే చేయలేదు. బట్ ఎందుకో తెలియదు, తనకున్న ఫాలోయింగ్ వరకు దానివల్ల అనుకుంటా ఒక 2-3 వీక్స్ అయితే సర్వే అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఎన్ని వీక్స్ ఉండబోతున్నాడు, ఈ సీజన్లో కూడా గేమ్స్ ఆడడా అనేది ముందు తెలుస్తుంది. సో వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళిన తర్వాత లైక్ తినని కూడా అడగడం జరుగుతుంది నాగార్జున గారు, కత్తి ఎవరు సుత్తి ఎవరు అని చెప్పేసి. సో తిను కూడా యష్మి అండ్ మణికంఠ, కొంచెం సుత్తిలో మనకి సీత కూడా అనిపిస్తుంది. సో కత్తి అయితే నబీల్ అనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా కత్తి అనగానే నేమ్ చెప్పింది నబీల్ది. సో నబీల్ గేమ్ చాలా బాగా ఆడుతున్నాడు. బయట ఉన్న వాళ్ళకి కాదు, ఈవెన్ లోపల ఉన్న కంటెస్టెంట్స్కి కూడా తను మంచి టఫ్ ఫైటే ఇస్తున్నాడు అనేది అందరికీ కూడా రియలైజ్ అయిపోయారు. సో ఇద్దరు కంటెస్టెంట్స్ కూడా లోపలికి వెళ్ళిన తర్వాత మనకి నాగార్జున గారు గెస్ట్లను పిలుస్తారు. సో గెస్ట్ వచ్చేసి శ్రీ విష్ణు గారు అండ్ మూవీ టీం వస్తారు. స్వాగ్ మూవీ ప్రమోషన్ కోసం అని చెప్పేసి హీరోయిన్స్తో పాటు రావడం జరుగుతుంది. సో గెస్ట్ని హౌస్లోకి నాగార్జున గారు పంపించి ప్రజెంట్ ఉన్న ఎవరైతే వైల్డ్ కార్డ్ వెళ్ళారో లోపలికి వాళ్ళ టీం పేరు వచ్చేసి రాయల్స్ క్లాన్. సో అండ్ ఓల్డ్ ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు 1 month నుండి కూడా ఆడుతున్న వాళ్ళు వచ్చేసి ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ ఓజీ. ఇలా 2 నేమ్స్ పెట్టడం కూడా జరిగింది. పాత వాళ్ళందరూ కూడా ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ ఓజీ అండ్ కొత్త వాళ్ళందరూ కూడా రాయల్స్ క్లాన్. సో ఇలా 2 నేమ్స్గా డివైడ్ చేసి 2 క్లాన్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ మెగా చీఫ్ ఉన్నారు. సో కొత్తగా వచ్చిన ఈ రాయల్ క్లాన్స్కి మేబీ ఒక చీఫ్ ఉంటారేమో. సో ఇప్పటివరకు అయితే అంటే ఈ రోజు వరకు కూడా టోటల్ అందరికీ కూడా ఒక్కరే చీఫ్, ఆయన నబీల్. సో వీళ్ళిద్దరి మధ్య అంటే కొత్తగా వచ్చిన రాయల్స్ క్లాన్ హరితేజ అండ్ టేస్టీ తేజకి ఒక టాస్క్ ఇవ్వడం జరుగుతుంది. సో పాతగా ఉన్న ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళలో నుండి ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమని చెప్తారు. సో వాళ్ళిద్దరూ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు వచ్చేసి నిఖిల్ అండ్ విష్ణుప్రియ. సో వీళ్ళ నలుగురికి కూడా ఒక గేమ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే వచ్చారో గెస్ట్ విష్ణు గారు. సో గేమ్లో గెలిచింది అయితే బాల్స్ గేమ్ ఒకటి కండక్ట్ చేశారు. ఈ గేమ్స్లో వచ్చేసి కొత్తగా వెళ్ళిన టేస్టీ తేజ అండ్ హరితేజ గారు విన్ అవ్వడం జరుగుతుంది. అంటే రాయల్ క్లాన్ వాళ్ళు విన్ అవ్వడం జరుగుతుంది. సో విన్ అయిన వెంటనే బిగ్ బాస్ వీళ్ళకి 2 సూట్ కేసులు ఇవ్వడం జరిగింది. సో ఈ 2 సూట్ కేసులలో ఏదో ఒక సూట్ కేస్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోమని చెప్పడం జరిగింది. సో హరితేజ గారు ఒక సూట్ కేస్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అందులో వచ్చేసి ప్రైజ్ మనీ 20 lakhs ఉంటుంది. సో ఈ మనీ దేనికి, టోటల్ ఏదైతే బిగ్ బాస్ షోకి ఒక మనీ ఉంటుంది కదా గిఫ్ట్ ప్రైజ్, సో ఆ మనీకి ప్రైజ్ మనీకి ఈ 20 lakhs అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. సో పాత అమౌంట్ వచ్చేసి 18 lakhs ఉంది. వీళ్ళిద్దరూ యాడ్ చేసింది 20 lakhs. సో ఇప్పటి వరకు కూడా టోటల్ ప్రైజ్ మనీ 38 lakhs అయితే ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు మిస్ చేసుకున్న అదర్ సూట్ కేసులో 15 lakhs ఉంది. బట్ లక్కీలీ వీళ్ళు 20 lakhsని చూస్ చేసుకున్నారు. సో అలా వీళ్ళిద్దరి ఎంట్రీ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 3rd కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్ నైని పావని కూడా 7th సీజన్లో బిగ్ బాస్ 7th సీజన్లో వైల్డ్ కార్డ్లో వచ్చింది. ఈ అమ్మాయి గేమ్ చాలా బాగా ఆడింది. ఈ అమ్మాయి రాగానే లాస్ట్ సీజన్లో మంచి టఫ్ ఫైట్ ఇచ్చింది. సో శివాజీ గారికి అండ్ పల్లవి ప్రశాంత్కి వీళ్ళందరికీ కూడా చాలా దగ్గర అయింది ఈ అమ్మాయి. పాత సీజన్ అప్పుడు 7th సీజన్ అప్పుడు వాళ్ళ ఫాదర్ చనిపోవడము, లోపలికి రాగానే శివాజీ గారికి కనెక్ట్ అవ్వడము. బట్ 1 వీక్లోనే వెళ్ళిపోయింది అమ్మాయి. మేబీ అప్పుడు గేమ్ ఆడినా కూడా తనకంటూ బయట ఫ్యాన్స్ అంటే ఆల్రెడీ ఉన్న కంటెస్టెంట్స్కి బయట ఫ్యాన్స్ చాలామంది ఉంటారు, ఓట్స్ వేసి అలవాటు అయిపోయి ఉంటారు. కాబట్టి మేబీ ఆ ఛాన్సెస్ వల్ల తను ఏమైనా ఓడిపోయి ఉండొచ్చు. బట్ ఈ సీజన్ మాత్రం చాలా టఫ్ ఫైట్ ఇవ్వబోతుంది అనుకుంటాను.
సో నాగార్జున గారు స్టేజ్ మీదకి నైని పావని రాగానే తినని కూడా కత్తి ఎవరు సుత్తి ఎవరు అని అడగడం జరుగుతుంది. సో అడగగానే తిను కూడా నబీల్ అండ్ యష్మి మెహబూబ్ల నేమ్స్ చెప్తుంది. అలాగే నైని పావనిని నాగార్జున గారు ఒక క్వశ్చన్ అడుగుతారనమాట. సో హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్లో ఎవరైతే హౌస్ మేట్స్ ఉన్నారో వాళ్ళందరిలో సాంగ్స్ డెడికేట్ చేయమని పృథ్వీకి ఒక సాంగ్ డెడికేట్ చేస్తుంది అండ్ నిఖిల్కి కూడా సాంగ్ డెడికేట్ చేయడం జరుగుతుంది. సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంగ్ డెడికేట్ చేసి అమ్మాయి ఎంట్రీ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 4th కంటెస్టెంట్ మెహబూబ్ వస్తాడు. సో మెహబూబ్ కూడా 4th సీజన్లో ఆల్రెడీ వచ్చిన కంటెస్టెంట్. సోహెల్ బెస్ట్ ఫ్రెండ్ మెహబూబ్. అన్ఫార్చునేట్లీ అప్పుడు తను ఎలిమినేట్ అవ్వడం జరిగింది. సో ఆఫ్టర్ 4 years మళ్ళీ సేమ్ బిగ్ బాస్ 8కి రావడం జరిగింది. సో తిను ఈసారి ఏ స్ట్రాటజీస్తోని వచ్చాడు, ఇంకా తన గేమ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకొని ఆడతాడు, అప్పుడు ఏవైతే మిస్టేక్స్ చేశాడో ఆ మిస్టేక్స్ ఇప్పుడు ఎలా జరగకుండా చూసుకుంటాడు, అండ్ ఈ సీజన్లో కూడా ఎవరైనా ఫ్రెండ్స్ తనకి యాడప్ అవుతారా. సో నాగార్జున గారు కూడా అడగడం జరిగింది. సో ఈ సీజన్లో కూడా ఎవరైనా బెస్ట్ బడ్డీ అవుతారేమో అని అంటే సోహెల్ లాంటి బెస్ట్ ఫ్రెండ్ అయితే అవ్వరు, లైఫ్ టైం ఒక్కరే వస్తారు, అలాంటి కంటెస్టెంటే నాకు సోహెల్ లైఫ్లో అని చెప్పడం జరుగుతుంది. సో మెహబూబ్కి సర్ప్రైజ్ వీడియో కూడా సోహెల్ది చూపించడం జరుగుతుంది. సో 3rd and 4th కంటెస్టెంట్ ఎంట్రీ వచ్చేసి నైని పావని అండ్ మెహబూబ్ దిల్సే. సో ఇద్దరు కూడా డాన్సర్స్, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వీళ్ళది డ్యాన్స్ ఫీల్డ్. సో ఆల్రెడీ బయట పరిచయం ఉన్న వ్యక్తులు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్, ఇద్దరు కలిసి రీల్స్ చేయడం కూడా జరిగింది, చాలా సాంగ్స్కి పర్ఫార్మెన్సెస్ చేయడం కూడా జరిగింది. సో ఫ్రెండ్స్ ఏమైనా గేమ్స్ ఆడతారా లేదంటే ఇండివిజువల్ ప్లే ఏమైనా ఉంటుందా అనేది కూడా మనం చూడాలి. సో నెక్స్ట్ వీళ్ళిద్దరు ఎంట్రీ అయిపోగానే నాగార్జున గారు గెస్ట్ని పిలవడం జరుగుతుంది, దిల్ రాజు గారు. సో దిల్ రాజు గారు వచ్చేసి ఒక మూవీ ప్రమోషన్ కోసం రావడం జరుగుతుంది. సో మూవీ వచ్చేసి ఒక్క నిమిషం, జనక అయితే గనక. సో మూవీ నేమ్ వచ్చేసి జనక అయితే గనక, మన దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేసిన మూవీ. సో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన రిలేటెడ్ ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ. సో ఈ మూవీ ప్రమోషన్కి రావడం జరిగింది. సో ఒక్క నిమిషం. సో ఈ మూవీకి వచ్చేసి సుహాస్ గారు హీరో. సో మూవీ ట్రైలర్ కూడా ప్లే చేయడం జరుగుతుంది. సో తర్వాత సుహాస్ గారిని అండ్ హీరోయిన్ని ఇద్దరిని కూడా హౌస్ లోపలికి పంపించడం జరుగుతుంది. సో కొత్తగా వెళ్ళిన నైని పావని అండ్ మెహబూబ్ దిల్సేకి అండ్ సీత అండ్ మణికంఠకి టాస్క్ అయితే పెట్టడం జరిగింది. సో ఈ టాస్క్లో వచ్చేసి సీత అండ్ మణికంఠ విన్నర్స్గా అయ్యారు. సో ఈ గేమ్కి అయితే వచ్చేసి ప్రాఫిట్ ఏంటి అంటే, బిగ్ బాస్ ఈ గేమ్ టాస్క్కి పర్టికులర్గా పెట్టింది ఏంటంటే రేషన్, కంట్రోల్ అండ్ బెడ్రూమ్. సో ఈ రెండు కూడా ఓల్డ్ కంటెస్టెంట్ ఓజీ క్లాన్కి కంట్రోల్లో ఉంటుంది. సో వాళ్ళు టాస్క్ విన్ అయ్యారు కాబట్టి ఏదైతే వాళ్ళు ఉన్న బెడ్రూమ్స్లో వీళ్ళకి నచ్చిన బెడ్రూమ్ అండ్ రేషన్ కంట్రోల్, ఇప్పటివరకు ఉన్న రేషన్ని వీళ్ళకి తగినంత తీసుకొని అవతల వాళ్ళకి ఎంత ఇవ్వాలి ఏంటి అనేది మొత్తం టోటల్ కంట్రోల్ కూడా వీళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. సో ఈ పర్టికులర్ టాస్క్లో ఓజీ క్లాన్ విన్ అవ్వడం వల్ల సో దీన్ని గెలుచుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి 5th కంటెస్టెంట్ రౌడీ రోహిణి. సో ఈమె కూడా ప్రీవియస్ సీజన్లో ఒక కంటెస్టెంట్. సో తిను కూడా అన్ఫార్చునేట్గా ఎలిమినేట్ అయిపోయి బయటికి రావడం జరిగింది. సో రౌడీ రోహిణి పేరు వినగానే అందరికీ కూడా ఫస్ట్ గుర్తొచ్చేది రీసెంట్గా సూపర్ హిట్ అయిన సేవ్ ద టైగర్స్. సో కామెడీ అంటేనే, అంటే లేడీస్లో ఎవరైతే ఉన్న ఫిలిం ఇండస్ట్రీలో కామెడీ వేలో ఒక అమ్మాయి మనకి కావాలి అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు రౌడీ రోహిణి. సో ఎంటర్టైన్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్. సో ఈ సీజన్లో మేబీ ఎంటర్టైన్మెంట్ తక్కువగా ఉంది కాబట్టి అందరినీ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఎంటర్టైనర్స్నే ఎక్కువ మందిని తీసుకొచ్చారు. అవినాష్ గారు, టేస్టీ తేజ అండ్ రౌడీ రోహిణి. సో వీళ్ళ ముగ్గురి కాంబినేషన్లో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో మనం ఊహించలేము అసలు. ఆల్రెడీ రోహిణి గారు తన గేమ్ని స్టార్ట్ చేసేసారు. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి, తన గేమ్ ప్లే ఎలా ఉంటుంది, తన స్ట్రాటజీస్ ఎలా ఉంటుంది, తన పాత ఎక్స్పీరియన్స్ని ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తుందా, సో ఎలా ఉంటుంది ఏంటి అనేది కొంచెం వెయిట్ చేస్తే మనకు అర్థమైపోతుంది. సో తినకి సర్ప్రైజ్ వీడియో వచ్చేసి శివజ్యోతి గారు ఇవ్వడం జరిగింది. సో శివజ్యోతి గారు తినకి వన్ ఆఫ్ క్లోజ్ ఫ్రెండ్. సో తన సర్ప్రైజ్ వీడియో చూపించడం జరిగింది. సో 6th కంటెస్టెంట్ వచ్చేసి రౌడీ రోహిణి తర్వాత గౌతమ్ కృష్ణ, అశ్వత్థామ 2.0.
లాస్ట్ సీజన్లో గౌతమ్ కృష్ణని సీక్రెట్ రూమ్కి పంపించడం జరిగింది. చాలా బిల్డప్గా మిడ్ నైట్ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు. అశ్వత్థామ 2.0 ఈజ్ బ్యాక్ అని చెప్పేసి. తర్వాత బొక్క కూడా ఆడలే గేమ్. మళ్ళీ 13th వీక్ వరకు అలా కాపాడుతూ వచ్చారు. తర్వాత వెళ్ళిపోవడం జరిగింది. టైటిల్ వరకు వెళ్ళలేదు, అట్లీస్ట్ ఆడలేదు. బిల్డప్ ఎక్కువ. ఈయన ఎక్కడ కనిపించినా కూడా ఫస్ట్ బాడీని ఎక్స్పోజ్ చేస్తాడు. బాడీ ఉంటే భయపడతారేమో అని అనుకుంటాడు. చిన్న మాట ఏదని అనగానే, సో లాస్ట్ సీజన్లో శోభా శెట్టి నార్మల్ చిన్న ఆర్గ్యుమెంట్లో ఒక మాట అనగానే గార్డెన్ ఏరియాకి వచ్చి షర్ట్ తీసేసి మొత్తం ఎక్సర్సైజులు చేస్తూ ఉంటాడు డంబెల్స్ని పట్టుకొని. సో అట్లా బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అనే టైటిల్ తీసుకుంటే ఫస్ట్ గౌతమ్ కృష్ణ పేరే వస్తుంది. సో ఈ సీజన్లో అయినా ఏమైనా ఆడతాడా, లేదు అంటే మళ్ళీ సేమ్ బిల్డప్లే ఉంటాయా? డాక్టర్ బాబు అంటున్నారు. సో ఈ డాక్టర్ బాబు ఎంతవరకు సక్సెస్ అవుతాడు అనేది చూద్దాం, ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఈ డాక్టర్ బాబుకి సర్ప్రైజ్ వీడియో వచ్చేసి ప్రియాంక జైన్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ సీజన్లో గౌతమ్ కృష్ణ అండ్ ప్రియాంక జైన్ అన్నా చెల్లెలుగా మంచి బాండ్ని క్రియేట్ చేసుకున్నారు. ఈవెన్ బయట కూడా అది కంటిన్యూ చేస్తున్నారు. సో సర్ప్రైజ్ వీడియో అయితే ప్రియాంక ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది. సో గౌతమ్ కృష్ణ అండ్ రోహిణికి ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. సో వీళ్ళ ఇద్దరి ఎంట్రీస్ తరువాత మా నాన్నే సూపర్ హీరో మూవీ టీం ప్రమోషన్ కోసం రావడం జరిగింది, సుధీర్ బాబు అండ్ టీం. సో నాగార్జున గారు వెల్కమ్ చెప్పేసి మూవీకి సంబంధించిన ట్రైలర్ని ప్లే చేయడం జరిగింది. ఆ తరువాత సుధీర్ బాబు గారిని బిగ్ బాస్ హౌస్లోకి పంపించడం జరిగింది టాస్క్ కోసం అని చెప్పేసి. వీళ్ళకు సంబంధించిన టాస్క్ వచ్చేసి సేమ్ లైక్ బెలూన్స్ అండ్ బాల్స్కి సంబంధించిన గేమ్. సో వీళ్ళిద్దరూ కూడా ఆపోనెంట్ని సెలెక్ట్ చేసుకుంది విష్ణుప్రియ అండ్ సీతాని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ పర్టికులర్ టాస్క్లో వచ్చేసి విన్నర్స్ రోహిణి అండ్ గౌతమ్ కృష్ణ విన్ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన వీళ్ళకి ప్రైజ్ వచ్చేసి, ఈ పర్టికులర్ టాస్క్ విన్ అయిన తర్వాత వీళ్ళకి వచ్చేసి ఒక స్టార్ని ఇవ్వడం జరిగింది. సో ఈ స్టార్ అనేది దేనికి సంబంధించింది, ఇది నెగటివా పాజిటివా అనేది ఇంకా బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేయలేదు. సో దీనికి సంబంధించిన ఏదో ఒక లైక్ ప్రీవియస్ గేమ్లో వచ్చేసి బెడ్రూమ్ అండ్ రేషన్ కంట్రోల్ అవతల టీం విన్ అవ్వడం జరిగింది. సో దీనికి కూడా అలాంటిదే ఏదైనా పవర్ వస్తుందా, లేదంటే ఏదైనా నెగటివ్ ఉంటుందా, లేదంటే నామినేషన్స్ నుండి సేవ్ అవ్వడానికి కానీ, ఎవరినైనా డైరెక్ట్గా నామినేట్ చేయడానికి కానీ ఏదైనా పవర్ లభిస్తుందా అనేది సో ఇంకా అనౌన్స్ అయితే చేయలేదు. సో దానికి సంబంధించిన పవర్ ఏంటి, ఏం జరుగుతుంది అనేది ఈరోజు ఎపిసోడ్లో ఏమైనా ఉంటుందేమో. సో నెక్స్ట్ వచ్చేసి ముక్కు అవినాష్ గారు ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సో మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో ఆయన ఎంట్రీ ఇచ్చారు. సో లాస్ట్ సీజన్ అప్పుడు ఏంటంటే ప్రీవియస్ తిను ఎంట్రీ ఇచ్చిన తిను బిగ్ బాస్లోకి వచ్చినప్పుడు తనకి పెళ్ళి అవ్వలేదు. సో ఈసారి పెళ్ళి చేసుకొని ఒక ఇంటి అల్లుడు అయిపోయాడు. సో అప్పుడు నాగార్జున గారు కూడా చెప్పడం జరిగింది వీకెండ్ ఎపిసోడ్స్లో, అత్తలు ఎవరైనా ఉంటే కనుక అమ్మాయిని చూడండి, సో మా అవినాష్ పెళ్ళికి రెడీగా ఉన్నాడని. సో బిగ్ బాస్ తర్వాత ఆయన లైఫ్ కూడా చాలా మారిపోయింది, మ్యారేజ్ అయ్యింది. అవినాష్ మ్యారేజ్ తర్వాత తన లైఫ్లో ఒక బ్యాడ్ సిచ్యువేషన్ జరిగింది. వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ 9 months, అప్పుడు ఇంకా బేబీ రాబోతుంది అన్నప్పుడు అబార్షన్ అవ్వడం జరిగింది. సో ఆ సిచ్యువేషన్ నుండి బయటికి వచ్చి మళ్ళీ లైఫ్లో ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి తను స్ట్రాంగ్గా చేసుకొని బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. లాస్ట్ సీజన్లో వచ్చినప్పుడు అవినాష్ చాలా ఎంటర్టైన్ చేశారు. అవినాష్ హరియానా బెస్ట్ ఫ్రెండ్స్ యాక్చువల్గా ఆ సీజన్లో. సో తర్వాత కూడా వాళ్ళు బయట రిలేషన్ని కంటిన్యూ చేశారు. సో ఈ సీజన్లో కూడా అవినాష్ ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. అవినాష్ అండ్ రౌడీ రోహిణి ఇద్దరు కూడా జబర్దస్త్ ఫ్రెండ్స్. సో ఆల్రెడీ జబర్దస్త్లో వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు వాళ్ళు ఎంతవరకు కామెడీ చేయగలుగుతారు ఏంటి అనేది, ఎంతవరకు ఎంటర్టైన్ చేయగలుగుతారు అని చెప్పేసి. సో ఈ సీజన్లో కూడా అవినాష్ ఎంటర్టైన్మెంట్తో పాటు గేమ్ని కూడా చాలా బాగా ఆడతారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అవినాష్ తరువాత ఫైనల్ కంటెస్టెంట్ 8th కంటెస్టెంట్ గంగవ్వ. సో మైల్ విలేజ్ షో గంగవ్వ ఎక్కడో పల్లెటూరులో ఉన్న ఒక ముసలావిడ మై విలేజ్ షో అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా బయటకు వచ్చి రీసెంట్గా దుబాయ్కి వెళ్ళి తనకంటూ ఒక పెద్ద ఫేమ్ని క్రియేట్ చేసుకుంది. తను వచ్చిన తర్వాత
చాలామంది కూడా ఆమెను చూసి ఇన్స్పైర్ అయ్యి చాలామంది కూడా ఇప్పుడు అలా ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు మేము కూడా ఏదో ఒకటి చెయ్యాలి, మేము కూడా మాకంటూ ఏదో ఒకటి క్రియేట్ చేసుకోవాలి, మేము కూడా జనాలకు తెలియాలి, లైక్ పుట్టినందుకు ఏదో ఒకటి సాధించాలని తనని చూసి ఇన్స్పైర్ వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్స్లో తను కూడా ఓల్డ్ కంటెస్టెంట్, 5 వీక్స్ ఉండి బయటికి వచ్చిన కంటెస్టెంట్ తను. అప్పుడు హెల్త్ బాగాలేక ఏసీ పడక తన హెల్త్ డిస్టర్బ్ అయిపోయి నాగార్జున గారు బయటికి పంపించడం జరిగింది రిక్వెస్ట్ చేయగానే. బట్ ఈసారి మాత్రం అలా కాదు, తగ్గేదే లేదు అనుకుంటూ మళ్ళీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. పెద్దావిడ అయినా కూడా టాస్క్ ఇరగదీసేసింది. సో ఫైనల్ కంటెస్టెంట్ అవినాష్ అండ్ గంగవ్వ తోటలో పండించిన కూరగాయలు బిగ్ బాస్కి తీసుకొని వెళ్ళడం జరిగింది గంగవ్వ. సో వీళ్ళకి ఆపోజిట్లో విష్ణుప్రియ అండ్ సీత ఇద్దరు కూడా గేమ్ ఆడడం జరిగింది. సో ఈ గేమ్లో విన్ అయింది గంగవ్వ అండ్ అవినాష్. ఈ ఏజ్లో కూడా ఆపోజిట్లో ఉన్న ఇద్దరు అమ్మాయిలకి అసలు ఆడలేకపోయారు ఆ గేమ్ని. బట్ చాలా ఫాస్ట్గా దాన్ని దాటుకుంటూ వెళ్ళి బెంచెస్ పైనుండి దాటుకుంటూ వెళ్ళి సూపర్గా ఆడింది గేమ్. సో పర్సనల్గా నాకైతే గంగవ్వ ఈ గేమ్స్ అన్నీ కూడా చాలా బాగా ఆడుతుంది. ఓల్డ్ సీజన్ కంటే ఈ సీజన్లో అయితే ఇంకా ఎక్కువ టఫ్ ఫైటే ఇస్తుంది. యాక్చువల్గా అందరూ కూడా ఈమెను చూసి నేర్చుకోవాలి. ఆ ఏజ్లో కూడా వాళ్ళ బిగ్ బాస్ షోలోకి వచ్చి అంత బాగా గేమ్ ఆడి విన్ అయ్యి సో అందరూ కూడా అక్కడ తలదించుకున్నారు. యాక్చువల్గా సీత అండ్ విష్ణుప్రియ అయితే ఇంకా ఫీల్ అయ్యే ఉంటారు పక్క, బట్ మనకు చూపించలేదు. ఎందుకంటే తనతో పోలిస్తే వీళ్ళు ముందు ఆడాలి, బట్ వీళ్ళు ఆడలేకపోయారు. ఆ గేమ్ని పట్టుకున్న విధానమైన తను స్పీడ్గా వెళ్ళడం విధానమైన అవినాష్ని కూడా పద 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 ఏం కాదు అని చెప్పి సపోర్ట్ చేస్తూ కూడా ముందుకు తీసుకెళ్ళింది. సో ఫస్ట్ గేమే అదరగొట్టింది. నా సపోర్ట్ అయితే 100% గంగవ్వకే ఉంటుంది. తను ఎప్పటివరకు ఉంటే అప్పటివరకు కూడా నా సపోర్ట్ ఉంటుంది. నాలానే మీరందరూ కూడా గేమ్ ఇరగదీసేసింది గంగవ్వ, మేము కూడా గంగవ్వకి సపోర్ట్ అనుకున్న వాళ్ళందరూ కూడా నాకు కమెంట్స్లో తెలియజేయండి. సో ఈరోజు మండే నామినేషన్స్ ఉండబోతుంది. మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఓజీ వర్సెస్ రాయల్స్. సో వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతుందా? సో నిన్న జరిగిన సండే టాస్క్లలో ఎక్కువ టాస్క్లు విన్ అయింది కొత్తగా వచ్చిన కంటెస్టెంట్స్ రాయల్స్. సో ఓజీ వాళ్ళు ఒకటే గేమ్ విన్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన బెడ్రూమ్ అండ్ రేషన్ కంట్రోల్ కూడా ఆల్రెడీ ఎస్టర్డే నైట్ డివైడ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు తీసుకున్న అంటే వాళ్ళకి సంబంధించినంత వరకు ఫుడ్ తీసేసుకొని మిగిలినవి కొన్ని వాళ్ళకి షేర్ చేయడం జరిగింది. నైట్ ఎపిసోడ్లోనే లైవ్లో కూడా చూపించారు. సో నాలానే మీరు కూడా ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కమెంట్స్ చేయండి. ఈరోజు నామినేషన్స్లో ఎవరెవరు ఉంటారు ఏంటి అనేది మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే అది కూడా మాకు కమెంట్స్లో పెట్టండి. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఈ వీక్ రాయల్స్లో ఎవరు చీఫ్గా ఉండబోతున్నారు? సో మీరు నాలానే గేమ్లో ఏమైనా చేంజెస్ ఇంకా ఎక్కువ పోటీ ఉంటుందా? సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇక నుండి మీకు బిగ్ బాస్ పైన అనేది కూడా కమెంట్లో చెప్పండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శివ స్టూడియోస్.